చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. వెనుకబడిన ప్రాంతాలకు పెట్టుబడుల ఆకర్షణకు ఏపీ సర్కారు చర్యలు. అవసరమైతే నిబంధనల్ని సడలిద్దామని మంత్రివర్గ భేటీలో సీఎం స్పష్టీకరణ. 50,000 కోట్ల పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి కేబినెట్ ఆమోదం. బీఎంఆర్డీఏ పరిధిలో 1941 ఎకరాల భూ సమీకరణకు అంగీకారం. విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల్లో ముందడుగు. కీలక పనులకు రేపే టెండర్లు పిలవనున్నట్టు స్పష్టం చేసిన ఏపీ సర్కార్. తెలంగాణలో కులగణనపై ఢిల్లీలో టీపీసీసీ ప్రెజెంటేషన్. దేశానికి దిక్సూచిగా నిలుస్తుందన్న రేవంత్. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్న రాహుల్. దేశంలో రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేయాలన్న రాహుల్. కులగణన సరైన దిశలో చేయడం బీజేపీకి ఇష్టం లేదంటూ విమర్శలు. బీహార్లో ఓటరు సవరణపై 4వ రోజు స్తంభించిన పార్లమెంట్. అసెంబ్లీ ఎన్నికల బహిష్కరణ సంకేతాలు ఇచ్చిన ఆర్జేడీ, తిప్పికొట్టిన బీజేపీ. భారత్ బ్రిటన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. 99% ఎగుమతులపై తగ్గనున్న సుంకాలు. $34 బిలియన్ చేరనున్న ద్వైపాక్షిక వాణిజ్యం. అమెరికన్ దిగ్గజ టెక్ కంపెనీల తీరుపై ట్రంప్ ఆగ్రహం. భారతీయుల్ని నియమించుకోవడంపై అసంతృప్తి. స్వదేశీయులపై దృష్టి పెట్టాలని హితవు. వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు అవసరమైతే నిబంధనలు సడలిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రను ఐటీ పరంగానూ, రాయలసీమను తయారీ రంగ అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇన్ఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులు చొరవ చూపాలని మంత్రివర్గ సమావేశం సందర్భంగా దిశానిర్దేశం చేశారు. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై స్పందించిన సీఎం నిబంధనలు అతిక్రమించిన వారికి అవకాశాలు ఇవ్వడం సరికాదని స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మొత్తం 50కి పైగా అంశాలపై చర్చించిన కేబినెట్ ఇటీవల ఎస్ఐపిబి 2 సమావేశాల్లో ఆమోదం తెలిపిన సుమారు 50,000 కోట్ల విలువైన పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది. ఆయా కంపెనీలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలో దాదాపు $150 బిలియన్ వ్యాపారం లక్ష్యంగా ఈ పాలసీ రూపొందించినట్లు సమావేశం తర్వాత మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఈ పాలసీ ద్వారా పరిశ్రమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. వీఎంఆర్డీఏ పరిధిలో 1941 ఎకరాల భూ సమీకరణకు పచ్చజెండా ఊపిందన్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చర్చించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. తిరుపతి తొక్కిసలాటలో డీఎస్పీ, గో సంరక్షణ అధికారిని విచారణ కమిటీ బాధ్యుల్ని చేయగా వారిపై క్రిమినల్ చర్యలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో జగన్ నిర్వాకం వల్ల రాష్ట్ర ప్రభుత్వంతో సింగపూర్ సత్సంబంధాలు తగ్గాయన్న చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం మైత్రిని పునరుద్ధరించుకోవాలని అభిప్రాయపడ్డారు. వైసీపీ ఎన్ని తప్పుడు మెయిల్స్ పెట్టినా 9,000 కోట్లు బాండ్స్ ద్వారా వచ్చాయని వెల్లడించారు. ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు తమ ప్రాంతాల్లో పెట్టుబడుల ఆకర్షణకు చొరవ చూపాలని సూచించారు. నూతనంగా తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ద్వారా రాయలసీమ అభివృద్ధిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. విజయవాడ, వైజాగ్ మెట్రో రైలు మార్గాల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ సర్కారు రేపు టెండర్లు పిలవనుంది. 21,616 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లు పిలిచేందుకు ఏపీ సర్కారు రంగం సిద్ధం చేసింది. విజయవాడ మెట్రో రైలు నిర్మాణానికి 10,118 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనాలు వేయగా, వైజాగ్ మెట్రోకు 11,498 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో టెండర్లు పిలవనున్నారు. ఈ 2 ప్రాజెక్టులకు అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50% చొప్పున భరించనున్నాయి.
వైజాగ్ మెట్రో రైలుకు ఏపీ ప్రభుత్వ వాటా కింద VMRTA నుంచి 4,101 కోట్లు నిధులు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. విజయవాడ మెట్రోకు VRDA నుంచి 3,497 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపింది. నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీలో QPI-AA సంస్థ భాగస్వామ్యం కానుంది. ఇక్కడ అధునాతన 8 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు QPI-AA సంస్థ ముందుకొచ్చింది. అమరావతి సచివాలయంలో ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ప్రజల ప్రయోజనాల కోసం ఉపకరించే ఆవిష్కరణలు అలాగే విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. పంటల సాగులో ఖచ్చితత్వం, తెగుళ్లకు సంబంధించిన అంశాల్ని అంచనా వేసేందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపకరించాలని సీఎం ఆకాంక్షించారు. విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో డీప్ టెక్ ద్వారా సమాజానికి విస్తృత ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా QPI-AA నేషనల్ క్వాంటమ్ మిషన్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ పనిచేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో కాకినాడ జిల్లాలో జరిగిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు నాడు గన్మెన్లుగా ఉన్న వారిని విచారించిన సిట్ అప్పుడు ఏం జరిగింది, ఘటనలో ఎవరెవరు ఉన్నారనే విషయాలపై ప్రశ్నించింది. ఒక్కరే హత్య చేసి మృతదేహాన్ని తరలించే అవకాశం లేదని, సహకరించిన వారు ఎవరనేది సిట్ తేల్చనుంది. గతంలో జరిగిన విచారణలో లోపాలను గుర్తించి 90 రోజుల్లో విచారణ పూర్తి చేసేలా సిట్ ప్రయత్నిస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా బాధితులకు న్యాయం చేసే విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ కేసులో న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును న్యాయ సలహాదారుగా నియమించింది. బాధిత కుటుంబానికి చట్టబద్ధంగా అందాల్సిన పరిహారం, ఆర్థిక సాయం అందజేసింది. పెండింగ్లో ఉన్న పింఛన్ను చెల్లించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం సోదరుడికి సోషల్ వెల్ఫేర్ శాఖలో ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం అనువైన చోట 3 సెంట్ల స్థలం, 2 ఎకరాల సాగు భూమి ఇచ్చేందుకు అంగీకరించింది. దేశంలో రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కేంద్రం ప్రతిపాదిస్తున్న కులగణనకు తెలంగాణ మోడల్ అనుసరించాలని విజ్ఞప్తి చేసింది. కులగణనలో వెల్లడైన సమాచారం మేరకు తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తెచ్చిన బిల్లుల్ని కేంద్రం ఆమోదించేలా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీల్ని కోరారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో పార్టీ ఎంపీలంతా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఎంపీలకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్, ప్రియాంక, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. తెలంగాణలో చేపట్టిన కులగణనను వివరించిన భట్టి, రేవంత్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం పొందేలా కృషి చేయాలని కోరారు. కులగణనకు సంబంధించి తెలంగాణ మోడల్ విమర్శల్ని తోసిపుచ్చిన రేవంత్ రెడ్డి స్వాతంత్ర భారతావని చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ ఈ పని చేయలేదన్నారు. तेलंगाना ओबीसी वर्ग को हक देना है तो 42% रिजर्वेशन देना है। रिजर्वेशन देना है तो राष्ट्रपति से हम लोग वो पास करवाना है। इसीलिए लोकसभा राज्यसभा में तेलंगाना जनता के तरफ आप आवाज बनकर हमारे तरफ से आप लोग लड़ना है। हम लोग आने वाले दिनों में जंतर मंतर सड़क पे मैं लड़ूंगा, संसद में आप लड़ो। लोगों के लिए तेलंगाना ओबीसी वर्ग के साथ साथ SC ST का भी रिजर्वेशन बढ़ने वाले हैं। राहुल भैया ने ये कह रहा था कि तेलंगाना मॉडल किसी को दिक्कत है और कुछ दूसरा नाम। मैं दूसरा नाम ये सुझाव करना चाहता हूँ, दिस इज रेयर मॉडल, रेयरेस्ट ऑफ द रेयर, इंडिया फर्स्ट टाइम ए रेयर मॉडल, क्योंकि कोई भी नहीं किए। अभी तेलंगाना मॉडल किसी को दिक्कत है तो ये रेयर है, क्योंकि 75 इयर्स ऑफ डेमोक्रेसी किसी ने नहीं किया। इसीलिए ये रेयर मॉडल को हम अडॉप्ट कर लेंगे। ये रेयर मॉडल लेकर देश में हम आगे जाएंगे। తెలంగాణలో కులగణన అద్భుతమని కొనియాడిన రాహుల్ గాంధీ అభివృద్ధికి అత్యంత కీలకమైన సమాచారం తెలంగాణ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించిన రాహుల్ దేశ ప్రజల వాస్తవ స్థితిగతుల్ని తెలియజేసేందుకు బీజేపీ సిద్ధంగా లేదని ఆరోపించారు. They did it in the right spirit. I can say with certainty, this is a milestone for social justice in the country. Whether the BJP likes it or doesn't like it, this is now going to define how the national caste census is done. And what Telangana has now is 21st century data, socio-economic, political, financial data in the hand. Now, Telangana has the power to target development at the street level. The idea of breaking the wall, 50% wall on reservations, the 2 points that you mentioned, that the government of India is refusing, reservation in education and government positions and reservation in Panchayati Raj 3rd tier, has the ability to destroy completely the politics of Hindutva. They know that, and that is why when we put pressure, the BJP was forced to listen.
And they do not have a choice. I know that the BJP is not going to do the caste census in the right way because they cannot tell the people of India what is the true condition of OBCs, Dalits, and tribals, even general caste. Because if they tell that truth to India and India finds out that truth, their entire idea will die. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రతిపాదిస్తున్న బిల్లులు ఆమోదం పొందేందుకు అంతా కృషి చేయాలన్న రాహుల్ 50% కోటాపై ఉన్న పరిమితిని ఎత్తివేసేందుకు సైతం పోరాటం చేయాలని సూచించారు. We have said clearly we are going to break the 50% wall of reservation. The government of Telangana has sent note to the President of India and said that here we want to break the 50% barrier in education and government jobs, and we want to break the 50% barrier in Panchayati Raj, and the government of India is saying no, and they are not allowing it. So our job is to raise it in Parliament and to help Revanth Reddy ji push the idea, push the breaking of this wall, and his job is to make sure that the people of Telangana benefit from what has been. తెలంగాణ సర్వే ద్వారా అత్యంత కీలకమైన విషయం బయటపడిందన్న రాహుల్ ఆంగ్ల మాధ్యమంలో బాగా చదువుకున్న వారు పేదరికాన్ని జయించారని తెలిపారు. ఇప్పుడు దేశంలోని నిరుపేద పిల్లలందరికీ ఆంగ్ల మాధ్యమంలో మంచి విద్యను అందించడం చాలా కీలకమని స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $3 ట్రిలియన్ చేర్చడమే ప్రభుత్వ సంకల్పమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని యుఏఈ పారిశ్రామికవేత్తల్ని కోరారు. హైదరాబాద్ హెచ్ఏసీసీలో యుఏఈ తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఇన్వెస్టోపియా గ్లోబల్ పేరిట నిర్వహించిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును మంత్రి ప్రారంభించారు. భౌగోళికంగా చిన్నదైన ఆశయాలు ఆచరణలో మాత్రం తెలంగాణ చాలా పెద్దదన్న శ్రీధర్ బాబు స్వల్ప కాలంలోనే ఫీనిక్స్ పక్షిగా ఎదిగి ఇతర రాష్ట్రాలకు అభివృద్ధి సంక్షేమంలో ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణలో డ్రై పోర్టులు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు, పారిశ్రామిక కారిడార్ల విస్తరణకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. నెట్ జీరో పారిశ్రామిక పార్కులు, ఈవీ జోన్లు, గ్రీన్ లాజిస్టిక్ హబ్లు, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో ఫేజ్ 2 వంటి ప్రాజెక్టులు పారిశ్రామిక అభివృద్ధికి మరింత ప్రోత్సాహమిస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయబోతున్న ఫ్యూచర్ సిటీ ఫిన్టెక్, క్లైమేట్ టెక్, స్మార్ట్ మొబిలిటీ ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా మారబోతోందన్నారు. ఏడాదిన్నర వ్యవధిలో కొత్తగా 3.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించామని వివరించారు. ఇప్పటికే యుఏఈకి చెందిన లూలు గ్రూప్, డీపీ వరల్డ్, నాఫ్కో వంటి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయన్న ఆయన మరింత మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య శైలిమ, కుమారుడు హిమాంశుతో కలిసి కేటీఆర్ ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. తల్లిదండ్రుల్ని కలిసి పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. కుమారుణ్ణి ఆశీర్వదించిన కేసీఆర్ దంపతులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు తెలంగాణ భవన్లో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రష్యాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 49 మంది దుర్మరణం పాలయ్యారు. అంగారా ఎయిర్లైన్స్కు చెందిన AN-24 విమానం రష్యా తూర్పు ప్రాంతమైన అమూర్లో ప్రమాదానికి గురవగా విమానంలోని 6 సిబ్బంది, 43 మంది ప్రయాణికులు చనిపోయినట్టు అధికారులు తెలిపారు. తొలుత విమానం అదృశ్యమైనట్లు పేర్కొన్న అధికారులు కాసేపటికే అది కూలిపోయినట్లు నిర్ధారించారు. రష్యా చైనా సరిహద్దులోని బ్లాగోవెష్చెన్స్క్ నగరం నుంచి టిండా పట్టణానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు టిండా రీజనల్ గవర్నర్ వాసిలీ ఓర్లోవ్ తెలిపారు. ఈ విమానం తొలుత ల్యాండింగ్కు ప్రయత్నించగా పరిస్థితులు అనుకూలించలేదని రెండోసారి ల్యాండింగ్కు ప్రయత్నిస్తుండగా రాడార్ నుంచి గల్లంతై కూలినట్లు అధికారులు తెలిపారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ మేరకు గట్టి వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగ్గా లేదని మండిపడ్డారు. ఆయా కంపెనీల విధానాలతో అనేక మంది అమెరికన్లు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఈ పరిస్థితి మారాల్సిందేనని తేల్చి చెప్పారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బుధవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో పాల్గొన్న ఆయన టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగా లేదని విమర్శించారు. చాలా మంది అమెరికన్లు టెక్ కంపెనీలు పట్టించుకోవడం లేదనే భావనలో ఉన్నట్లు పేర్కొన్నారు. దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకుని చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్న ట్రంప్ తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని తెలిపారు. అమెరికా టెక్ కంపెనీలు చైనా
చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయని ఆరోపించారు. ఏఐ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమన్న ట్రంప్ ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమేనని తేల్చి చెప్పారు. దేశానికే మొదటి ప్రాధాన్యమిస్తూ పనిచేయాలని వ్యాఖ్యానించారు. టెక్ కంపెనీల ధోరణితో అమెరికన్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. టెక్ కంపెనీలు అనుసరించే రాడికల్ గ్లోబలిజం విధానంతో అమెరికన్ ఉద్యోగులు మోసపోయారని మండిపడ్డారు. ఈ సదస్సులో ట్రంప్ కృత్రిమ మేధకు సంబంధించి 3 కీలక ఆదేశాలపై సంతకాలు చేశారు. ఏఐకున్న ఆటంకాలను తొలగించడం, అభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థలు తయారు చేసే ఏఐ టూల్స్ రాజకీయంగా తటస్థ వైఖరితో ఉండేలా చూడటం వంటి అంశాలున్నాయి. భారత్ బ్రిటన్ మధ్య చరిత్రాత్మకమైన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో 2 దేశాల మధ్య వాణిజ్యం $34 బిలియన్ చేరనుంది. 2030 నాటికి $100 బిలియన్ విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్న భారత కల సాకారానికి ఈ ఎఫ్టీఏ బాటలు వేనుంది. ఈ ఒప్పందం వల్ల భారత్ నుంచి 99% ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి. ఫలితంగా భారతీయ వ్యాపారులకు భారీగా లబ్ధి చేకూరనుంది. బ్రిటన్ నుంచి భారత్కు కార్లు, కాస్మెటిక్స్, విస్కీ వంటివి దిగుమతి కానున్నాయి. ఈయూ నుంచి నిష్క్రమించిన తర్వాత భారత్తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం బ్రిటన్కు ఆర్థికంగా ఎంతో కీలకమని ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ చెప్పారు. భారత్ బ్రిటన్ వాణిజ్య ఒప్పందం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ వ్యవసాయం సహా అనేక రంగాల్లో భారత్కు మెరుగైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 2 దేశాలు వాణిజ్యంతో పాటు ఉగ్రవాదంపై పోరాటం, ఆర్థిక నేరగాళ్లను పరస్పరం అప్పగించుకునే విషయంలో కలిసి పనిచేస్తాయని తెలిపారు. यह समझौता मात्र आर्थिक साझेदारी नहीं बल्कि साझा समृद्धि की योजना है. एक और भारतीय टेक्सटाइल, फुटवियर, जेम्स एंड ज्वेलरी, सी फूड और इंजीनियरिंग गुड्स को यूके में बेहतर मार्केट एक्सेस मिलेगा. भारत के एग्रीकल्चर प्रोड्यूस और प्रोसेस फूड इंडस्ट्री के लिए यूके की मार्केट में नए अवसर बनेंगे. भारत के युवाओं, किसानों, मछुआरों और एमएसएमई सेक्टर के लिए यह समझौता लाभकारी सिद्ध होगा. भारत के लोगों और इंडस्ट्री के लिए यूके में बने प्रोडक्ट्स जैसे मेडिकल डिवाइसेस, एरोस्पेस पार्ट सुलभ और किफायती दरों पर उपलब्ध हो सकेंगे. ఆంధ్రప్రదేశ్కు ఎరువుల కొరత లేకుండా చూడాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను టీడీపీ ఎంపీలు కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీలు ఏపీకి 80,515 టన్నుల యూరియా కొరత ఉందని తెలిపారు. జూలై నెలకు కేంద్రం 1.3 లక్షల టన్నుల యూరియా ఏపీకి కేటాయిస్తే ఈ నెల 18 నాటికి 49,485 టన్నుల యూరియానే వచ్చిందని చెప్పారు. ఏపీలో 8.21 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు మొదలైందని, ఎరువుల కొరత లేకుండా చూడాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. క్రిప్కో ద్వారా అదనంగా 10,000 టన్నుల యూరియా కేటాయించాలని కోరారు. కృష్ణపట్నం పోర్టులో 2,400 మెట్రిక్ టన్నుల సరఫరాకు బదులు 10,000 టన్నులు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. గంగవరం పోర్టు ద్వారా కూడా యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీలు కోరారు. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ వైఖరి చూస్తుంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి నెలకు 60 కోట్లు అందేవని అంటున్నారని తెలిపిన ఆమె మద్యం తయారీ నుంచి అమ్మకం వరకు అడుగడుగున అవినీతి జరిగిందని అర్థమవుతోందన్నారు. నల్లధనం కోసమే డిజిటల్ చెల్లింపులు నిలిపివేశారని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాటి ప్రభుత్వం చేసిన ఆర్థిక నేరం మద్యం కుంభకోణమని షర్మిల పేర్కొన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను ఎంత అమ్మారో తెలియడం లేదన్న ఆమె ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో నాసిరకం, ప్రమాదకరమైన మద్యం తాగి లక్షలాది మంది అనారోగ్యం పాలయ్యారన్న షర్మిల ఈ కోణంలోనూ దర్యాప్తు జరగాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షంతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. నగరంలోని బేగం బజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీకపుల్, ఖైరతాబాద్, ట్యాంక్బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. హుస్సేన్ సాగర్లోకి భారీగా వరద నీరు చేరి నీటి మట్టం 513 అడుగులకు చేరింది. రోడ్లపై నిలిచిన వాన నీటితో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాదాపూర్, టీహబ్, నాలెడ్జ్ సిటీ ప్రాంతాల్లో నిలిచిన వరద నీటితో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్పై ఒక వాహనం బ్రేక్డౌన్ కావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో దంచి కొడుతున్న వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటల్లో భారీగా వరద చేరుతూ ఉండడంతో జలకళ సంతరించుకుంటున్నాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఢిల్లీ నుంచి సీఎంఓ అధికారులతో మాట్లాడిన రేవంత్ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలని, చెరువులు, కుంటలు నిండి వరద నీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయాలని సీఎం చెప్పారు. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలో కలెక్టర్లు అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వరుసగా 4వ రోజు ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే బీహార్ ఓటరు జాబితా సవరణ అంశంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల్ని అడ్డుకున్నారు. కొందరు ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ పలుమార్లు సూచించినా ప్రతిపక్ష ఎంపీలు శాంతించలేదు. ఫలితంగా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన పరిస్థితుల్లో మార్పు లేకపోవడం వల్ల సభ రేపటికి వాయిదా పడింది. అటు రాజ్యసభలో పదవీకాలం ముగిసిన తమిళనాడుకు చెందిన 6 సభ్యులకు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. పలువురు సభ్యులు వారితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తర్వాత విపక్ష సభ్యుల నిరసనల మధ్య తొలుత మధ్యాహ్నం 2 గంటలకు, తర్వాత రేపటికి వాయిదా పడింది. బీహార్లో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై వివాదం నెలకొన్న వేళ అసెంబ్లీ ఎన్నికల్ని బహిష్కరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వెల్లడించారు. ఎస్ఐఆర్ పేరుతో మోసం తప్ప ఇంకేమీ జరగడం లేదని, దీనిపై ఎన్నికల సంఘం వెనక్కి తగ్గకపోతే తాము అసెంబ్లీ ఎన్నికల్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఎస్ఐఆర్ పేరుతో అధికార బీజేపీ తమకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల జాబితాను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లోక్సభ ఎన్నికలప్పుడు ఓటేసి నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకున్నది ఈ ఓటర్లేనని, అప్పుడు సరిగ్గా ఉన్న జాబితా ఇప్పుడెందుకు లేదని ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యల్ని బీజేపీ ఖండించింది. బీహార్లో ఓడిపోతామని తెలిసి ఎన్నికల్ని బహిష్కరిస్తామనే మాట ప్రతిపక్షాలు చెబుతున్నాయని బీజేపీ విమర్శించింది. 2006 ముంబై రైళ్ల పేలుళ్ల కేసులో 12 మంది నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది. బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై తమ స్పందన తెలపాలని నిందితులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. హైకోర్టు తీర్పును ఉదాహరణగా పరిగణించరాదని వ్యాఖ్యానించింది. 2006 జూలై 11న ముంబైలోని లోకల్ రైళ్లలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనలో 189 మంది మరణించగా 800 మందికి పైగా గాయాలయ్యాయి. ఆ కేసులో 12 మంది నిందితుల్లో 5గురికి మరణశిక్ష, 7గురికి జీవిత ఖైదు విధిస్తూ 2015లో ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. నిందితులు బాంబే హైకోర్టును ఆశ్రయించగా ఇటీవల వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఛత్తీస్గఢ్లో ఒకేసారి 66 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బిజాపూర్, నారాయణపూర్, సుక్మా, కాంకేర్, దంతెవాడ జిల్లాల్లో 66 నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందులో 49 మందిపై 2,27 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఎదుట 25 మంది లొంగిపోగా వారికి ప్రోత్సాహకంగా 50,000 రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. దంతెవాడలో 15 మంది, కాంకేర్లో 13, నారాయణపూర్లో 8 మంది, సుక్మా జిల్లాలో 5గురు లొంగిపోయారు. సుక్మాలో లొంగిపోయిన వారిలో కమాండర్ కమలేష్ ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. దేశంలోని ప్రముఖ ట్రావెల్ టూరిజం ప్రదర్శనల్లో ఒకటైన ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ఐఐటీఎం బెంగళూరులో ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 26 వరకు 3 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, హోటళ్లు, జాతీయ టూరిజం, ఆన్లైన్ ట్రావెల్ పోర్టళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. రజతోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఐఐటీఎం దేశీయ, అంతర్జాతీయ టూరిజంను ప్రోత్సహించడానికి, ట్రావెల్ ప్రొఫెషనల్స్, వినియోగదారుల మధ్య భాగస్వామ్యాన్ని పెంచడానికి ఈ ప్రదర్శన నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఎడిషన్లో 25 రాష్ట్రాలు, 20 అంతర్జాతీయ ప్రదేశాల నుంచి 800 కంటే ఎక్కువ మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన రామోజీ ఫిలిం సిటీ తరపున రాజేష్ సాగి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. పర్యాటకులు, ట్రావెల్ ఏజెంట్ల కోసం విస్తృతమైన ఆఫర్లను వివరించారు. రామోజీ ఫిలిం సిటీ సినిమా చిత్రీకరణలో మంచి ఆతిథ్యాన్ని అందిస్తోందని గుర్తు చేశారు. పండుగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఆకర్షణీయమైన ప్యాకేజీల్ని సిద్ధం చేసినట్లు వివరించారు. పాఠశాలలు, కళాశాలల ఎక్స్కర్షన్లు, కార్పొరేట్ కాన్ఫరెన్స్లు, డెస్టినేషన్ వెడ్డింగ్లు, వెల్నెస్ రిట్రీట్లు, హనీమూన్ ప్యాకేజీలు అందిస్తోందని వివరించారు. ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడి సహా బ్లూచిప్ సంస్థల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
గత సెషన్లో 540 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 542 పాయింట్లు తగ్గింది. ఉదయం 82,780 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 82,784 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. అనంతరం విపరీతమైన అమ్మకాల ఒత్తిడికి గురైన సెన్సెక్స్ ఒక దశలో 82,047 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 82,184 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 158 పాయింట్లు తగ్గి 25,062 పాయింట్ల వద్ద ముగిసింది.